దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి ప్రియులారా, 2026 సంవత్సరపు శ్రమల ధ్యానములో ఈరోజు 37వ దినముగా ప్రవేశించున్నాము. ఈరోజు ఏప్రిల్ 1 బుధవారము. శ్రమల ధ్యానాల్లో 38 రోజు. రండి దేవుని వాక్యము క్లుప్తముగా పరిశీలనగా చదువుకొని కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, గొప్ప దేవా, నీ మహాత్మ్యము గల పరిశుద్ధమైన నామమును బట్టి నిన్ను లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు 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 నీకే చెల్లించుకుంటున్నా. మా ప్రభువా, నీ ప్రియకుమారుడైనటువంటి మా రాజు, మహారాజు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాగ శ్రమపడనో నేటికి ఈ కొద్ది దినములుగా దినదినము మీ సన్నిధిలో కలిసి వచ్చుతున్న వారితో కూడా ధ్యానించుకుంటున్నాం. ఈనాటి మా ధ్యానము నీకు అంగీకారముగా, నీకు మహిమ తెచ్చినదిగా ఉండునట్లు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి దీవెనకరముగా దయచేయమని యేసు మహోన్నతమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థన దీనులమై మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, యూదుల రాజు గొల్గోతా రహదారి పక్కన యెరూషలేము పట్టణం వెలుపల రహదారి పక్కన ఆ స్థలమందు యేసుని మధ్యలో కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకడు, ఇద్దరు దొంగలతో పాటు సిలువ వేశారు. వారు ఏ నేరం చేత పట్టుబడ్డారు? అధికారులు, ఆ సమయమందున్న పిలాతు అనే అధికారి వారి 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 నేర వివరములను, బందిపోటు దొంగలైతే, హంతకులైతే, నేరగాళ్ళైతే ఆ నేరములను వివరముగా పై విలాసం రాస్తారు. మన ప్రభువుకు, మన రాజుకు, యూదుల రాజు, నజరుడైన యూదుల రాజు అని పిలాతు పై విలాసం రాయించాడు. మాకు కైసరు తప్ప రాజు లేరు, మేము కైసరునే రాజుగా భావిస్తున్నాం, మార్చమనన్నా. నేను వ్రాయించినదేమో వ్రాయించితిని, ఊరుకోండి అని పిలాతు సమాధానం చెప్తాడు. ప్రియులారా, రాజుగారికి ఈ విధంగా అవమానకరమైన పరిస్థితి దాపురించడం, ఆయనను కొట్టి చంపవేస్తున్నారు, నేరస్తులలో ఒకరినిగా ఎంచుతున్నారు. ఎప్పుడో ఆయన జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులని చెప్పుకుంటారు. తూర్పు దేశపు జ్ఞానులు ఎలాగవుతారు? జ్ఞానులైతే ఆ పుట్టిన వ్యక్తి మహానుభావుడు ఎలాగవుతాడు? అందరి చేత కొట్టబడి చంపబడతాడు కదా. జరుగుతున్నదేమి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని తూర్పు దేశపు జ్ఞానులు అడిగారు రాజైన హేరోద్ దగ్గరికి వచ్చి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన ఆకాశములో నక్షత్రమును చూచి, ఆయన నక్షత్రము చూచి దూరదేశం నుండి వచ్చాము అని ఆ మ్యాగీ ముగ్గురు జ్ఞానులు పలుకుట. ఏ విధంగా మ్యాగ్ అయ్యారు? ఫూల్స్ అని అనాలి.
మూర్ఖులు, అజ్ఞానులు అనాలి. ఏ విధంగా జ్ఞానులు అయ్యారు? ఈ విధంగా ఒక రాజు శిలువ మీద పట్టాభిషేకం పొందుతాడా? పట్టాభిషేకం పొందిన వెంటనే మరణిస్తాడా? ప్రాణం ధారపోస్తాడా? అయితే నిజముగా వారు జ్ఞానులే. నిజముగా యూదుల రాజుగా పుట్టిన వాడిని నక్షత్రమును చూచి అత్యానందభరితులై బయలుదేరి అనేక వందల మైళ్ళు ప్రయాణించి వ్యయ ప్రయాసలను ఓర్చి భరించి దారెమ్మట అనేకమైన కష్ట నష్టములను ఎదుర్కొని తీరా ఆ బాలుడైన రాజుని, యూదుల రాజుని చూసి తరించారు. అమూల్యమైన అపురూపమైన 3 కానుకలు సమర్పించారు: బంగారము, సాంబ్రాణి, బోలము. ఇక ఆ కానుకల విషయాలు, వాళ్ళు సమర్పించిన వస్తువుల విషయాలు సందర్భం కాదు, కానీ సందర్భమైనప్పుడు మీతో తప్పకుండా పంచుకుంటాను. అయితే ఈరోజు ప్రశ్న, యూదుల రాజుగా పిలాతు నజరుడైన యూదుల రాజు అని పై విలాసము రాయించి పెడతాడు. మరణావస్థలో కొద్దిసేపు తర్వాత ప్రాణం విడిచిపోతుంది. దీనుడైన ప్రభు ఆయన రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యము ఆయననే పలికాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనం ప్రకారము బాప్తిస్మమిచ్చు యోహాను మరణమైన తర్వాత ఆయన దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక, ఆయన రాజ్యము, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక అందులో ప్రవేశించాలంటే మారు మనసు పొందుకొని దేవుని సువార్త ప్రకటించుట ఆరంభించారు. ఆయనకొక రాజ్యం ఉన్నది ప్రియులారా, ఆయనకొక రాజ్యం ఉన్నది. ఆ రాజధాని ఆయన ఎక్కడి నుంచి పరిపాలిస్తాడో ఆ యెరూషలేమును గురించి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన 21:10. ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి తీసుకొని పోయి యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమగల పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ఆ పట్టణము యెరూషలేము. ఆ పట్టణము పరిశుద్ధ పట్టణము. ఆ పట్టణము ఎక్కడి నుండి దిగి వస్తుంది? దేవుని పరిశుద్ధ సన్నిధిలో నుండి దిగి వస్తుంది. ఆ దిగి వచ్చే పట్టణంలో ఆయన రాజ్యం స్థాపిస్తాడు. పిలాతు సరిగానే రాశాడు పై విలాసం, తెలిసి తెలియకను. ఆ INRI ఈజస్ నజరేనస్ రెక్స్ యూడాకోరం. ఐ అంటే ఈజస్, నజరేనస్, రెక్స్, యూడాకోరం. హెబ్రీ, గ్రీకు, రోమా భాషలు అనగా లాటిన్ భాషలు. హెబ్రీలో అర్థమవుతుంది, గ్రీకు వారికి గ్రీకు భాషలో అర్థమవుతుంది, రోమీలకు రోమా భాషలో అర్థమవుతుంది. మనకు సంస్కృత భాష ఉన్నట్టు, మన దేశానికి సంస్కృత భాష ఉన్నట్టు లాటిన్ అలాంటి భాషే.
హెబ్రీ వాళ్ళకు అర్థమయ్యేలాగా, రోమియోలకు అర్థమయ్యేలాగా, గ్రీకు హెల్లేనీయులకు అర్థమయ్యే భాష, లాటిన్ భాష. అందరూ దాన్ని చదువుతున్నారు. హెబ్రీయులు అందరూ చదువుతున్నారు, యూదులందరూ చదువుతున్నారు, రోమియోలు చదువుతున్నారు, గ్రీకు హెలెనీయులు చదువుతున్నారు. హెలెనీయులకు కూడా, గ్రీకు భాష మాట్లాడే వారికి కూడా స్పష్టంగా బోధపడుతున్నది. ఈ మాటకు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని భావం. INRI. యేసు నజరేయుడై పిలువబడతాడు. ఆయన యూదులకు రాజు అవుతాడు. రెక్స్ అనగా రాజు. నిశ్చయముగా ఆయనకు ఒక రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యము, పరలోక రాజ్యం. ఆయనకు ఒక ఊరున్నది, పట్టణం ఉన్నది. ఆ ఊరు పేరు, పట్టణము పేరు పరమ యెరూషలేము. పరలోకం నుండి దిగవచ్చుట, పరలోకం నుండి భూమి మీదకి దిగవచ్చే పట్టణం. ఇప్పుడు ఉన్న యెరూషలేము ధ్వంసమైపోతుంది. యుద్ధాలు జరుగుతున్నాయి. ఇరాన్, పలస్తీనా, గాజా, ఇస్రాయేల్ చుట్టూ ఉన్న దేశాలు, అరబ్ దేశాలు, సిరియా, ఇరాక్ అన్నీ యుద్ధం ఆడుతున్నాయి. భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, గ్యాస్ దొరకదు. ముఖ్యమంత్రులు కిరసనాయిల్ ఇస్తామని, ఇంటింటికి కిరసనాయిల్ సరఫరా చేయాలని అనుకుంటున్నారు. కిరసనాయిల్ పొయ్యిలే లేవు. ఏం చేసుకుంటారు? కిరసనాయిల్ తెచ్చి, గ్యాస్ నూనె తెచ్చి. యుద్ధము, భీకరమైన భీషణ యుద్ధము. దానికే సూచనలు. ఆ రాజ్యము స్థాపించబోయే మన రాజు వస్తాడు, రాజ్యం తెస్తాడు. అదిగో యేసయ్య రాబోతున్నాడు, రాజుగా ఈ లోకమునకయ్యా, రక్షకుండు ఈ లోకమునకయ్యా. అదిగో యేసయ్య రాబోతున్నాడు అని ఇతరుల కాలం నుండి, మన తండ్రులు తాతల కాలం నుండి పాడుకున్న పాటలు. నిజంగా ఆయన వస్తాడు, రాజ్యం తెస్తాడు. మనమందరము ఆయనతో పాటు పరిపాలకులుగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. INRI. తెలిసి తెలియకనే మన ప్రభును సిలువ వేస్తారు, ఆపై విలాసము రాస్తారు. అయితే లేఖనాల నెరవేరు ప్రకారము ఆయన వచ్చాడు. ఆయనకు చేయవలసింది లోకులు చేశారు, తెలియకనే చేశారు. మెస్సియా వస్తాడని, రాజు వస్తాడని, దావీదు సింహాసనమును స్థాపించు ఒక రాజు వస్తాడని కనిపెట్టుకున్న స్వకీయులే ఆయనను వద్దనుకున్నారు. ఆయనకు ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజధాని ఉన్నది, యెరూషలేము పట్టణము. యెరూషలేము కేంద్రముగా మనలందరినీ 1000 ఏళ్ళు పరిపాలన కొరకు రాబోతున్నారు. ఆ పరిపాలనలో అధికారం కలిగి మనమందరం కూడా, మారు మనసు పొందిన వారందరం కూడా ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు ఎవరుంటారు? మారు మనసు పొందుతూనే కానీ, మనసు మార్చుకుంటేనే కానీ, పాప పంకిలా జీవితానికి అలవాటైపోయిన బ్రతుకులు మార్చుకుంటే కానీ, పవిత్రంగా జీవితాలు తీర్చిదిద్దుకుంటేనే కానీ, మారు మనసు పొందుకొని ప్రతి ఒక్కరూ, నువ్వు అయినా నేనైనా, ఆ రాబోయే రాజ్యంలో ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, యూదుల రాజుగా
పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని నిజంగా జ్ఞానులు గ్రహించారు. తూర్పునందు ఆయన నక్షత్రమును చూచి అనేక వందలాది మైళ్ళు ప్రయాణించి ఆ రాజుగా పుట్టిన వారిని దర్శించి అపురూపమైన కానుకలు, బంగారమును, బోలమును, సామ్రాన్ని సమర్పించుకున్నారు. ఆయన జన్మించినప్పుడే రాజు, ఆయన జన్మములోనే పుట్టినప్పుడే రాజు. అయితే ఆయన మరణంలో కూడా రాజు. పిలాతు తెలిసి తెలియకనే ఆయనకు రాజు అని పేరు పెట్టాడు, యూదుల రాజు, INRI. దాని భావము పిలాతు తెలియకపోవచ్చు, కానీ నజరేయుడగు ఆయన మా ప్రభు యూదులకు రాజు. ఆయనకు ఒక రాజ్యం ఉన్నది, ఆయనకు ఒక రాజధాని పురం ఉన్నది. యెరూషలేము పురము, సియోను పురమును కేంద్రముగా చేసుకొని అక్కడ నుండి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో మేము కూడా ఉంటామని నమ్మకం కలిగి ఆయన రాకడ కొరకై మిగుల ఆశతో అపేక్షించే వారమై కనిపెట్టుకొనిచున్న వారముగా మేము ఉండలాగున మమ్మలందరినీ దయతో కనికరించమని, కృప చూపించమని, యేసయ్య రాబో యూదుల రాజుగా, ప్రభులకు ప్రభువుగా ప్రత్యక్షము కాబోతున్న ఆయన పరిశుద్ధ నామమునే ఈ చిన్న ప్రార్థన సమర్పించుకొనిచున్నాము. మా గొప్ప పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, అనురాగమును, వాత్సల్యమును, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు, కనికరమును, దయా, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆదరణ, కాపుదల, నిత్యక్షేమము, భద్రత, రాజులకు రాజుగా మా ప్రభుల వారు యేసయ్య తిరిగి వచ్చు పర్యంతము సదాకాలము సార్వత్రిక సంఘములన్నిటితో కూడా మా అందరి వినుచున్న శ్రోతలందరికీ కూడా ఆయన సన్నిధి, కాపుదల నిరంతరము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.